ఆస్కార్ అవార్డ్ ఎంత ప్రతిష్టాత్మకమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నటుడు, దర్శకుడు జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. అందుకోసం తమ క్రియేటివిటీని మొత్తం వాడి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆస్కార్ వరించింది. ఇప్పుడు 97వ ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి పలు దక్షిణాది సినిమాలు పోటీలో నిలవనున్నాయి. వీటిలో సూర్య నటించిన కంగువ ఆస్కార్ రేస్లో నిలవడం గమనార్హం. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ కూడా ఆస్కార్ బరిలోకి ప్రవేశించింది. ఆస్కార్ 2025 కోసం భారతదేశం నుంచి షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాల్లో ఆడు జీవితం, కంగువ, సంతోష్, స్వాతంత్ర వీర సావర్కర్, ఆల్వోయ్ ఇమాజిన్, యాస్లైట్ మలయాళ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల్లో నుంచి ఫైనల్ నామినేషన్లను జనవరి 8 నుంచి 12 మధ్య ఎంపిక చేస్తారు. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు. ఇక ఉత్తమ చిత్ర విభాగంలో కంగువ, ఆడు జీవితం, ది గోట్ లైఫ్ ఆస్కార్ రేస్లో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ముఖ్యంగా సూర్య నటించిన కంగువ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ 2000 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని మూవీ టీం రిలీజ్కి ముందు ప్రచారం చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ రేస్లో ఇలా ఫలితాలు సాధించలేని సినిమాలు ఎలా ఎంపికయ్యాయనేది నెటిజన్లకు సందేహం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. మరి కంగువ మూవీ ఆస్కార్ నామినేషన్లో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకే మూవీస్ ఆస్కార్కి ఎంపికైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్స్ చేసేయండి.